సో మందులు పనిచేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు. కాబట్టి స్టేజ్ 4 దాకా మందులు పనిచేస్తే మందులతో గడపచ్చు, మందులు ఫిజియోథెరపీతోటి. మందులు పనిచేయట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు, కాళ్ళు వంకర పోయినాయి, నడవటం కష్టంగా ఉంది, ఆపరేషన్ తప్ప ఇంకొకలేదు. సో అది సంగతి. ఓకే. అండ్ అలాగే ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనడానికి పేషెంట్లో మనం ఎలాంటి లక్షణాలు చూస్తాం? పేషెంట్లకి మొదటి స్టేజ్లో, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే మోకాళ్ళలో ఒక రకమైన డిస్కంఫర్టు, అనీజీనెస్, తర్వాత మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే పొద్దున్న లేవగానే కాలంతా టైట్గా పట్టేసినట్టు, తర్వాత రాను రాను మెట్లు దిగుతుంటే నొప్పి రావటం, తర్వాత అప్పుడప్పుడు వాపులు రావటం, ఒక్కొక్కసారి చప్పుళ్ళు రావటం. చప్పుళ్ళు 2 రకాలు. మొదట్లో కొంతమంది మామూలుగా మన చిటికలు పెట్టి ఇట్లా ఇరుచుకుంటూ వస్తాయి కదా, అలాంటి చప్పుళ్ళు వస్తాయి మోకాళ్ళ నుంచి. అవి పెద్ద ఇబ్బందికరమైన విషయాలు కాదు. బట్ 4వ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని క్రెపిటస్ అంటారు. అంటే ఇప్పుడు ఎముక రాసుకుంటూ మన పాత డోర్లు మధ్యలో ఇంధనం అరిగిపోతే క్రీకింగ్ సౌండ్ అంటామే, అట్లా ఎముక రాసుకున్నప్పుడు వచ్చే సౌండ్ని క్రెపిటస్ అంటారు. అది డేంజర్ అంటే అది వచ్చిందంటే దాని అర్థం ఇక బాగా అరిగిపోయి చివరి స్టేజ్కి వెళ్ళినట్టు లెక్క. కాబట్టి మోకాళ్ళు అరగడంలో మొదటి నుంచి సిమ్టమ్స్ ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే పొద్దున్న లేవగానే జాయింట్ టైట్గా ఉండటం. రెండోది మెట్లెక్కి దిగేటప్పుడు ఇబ్బందిగా ఉండటం. మూడోది అప్పుడప్పుడు తరచుగా వాపులు రావటం. నాలుగోది కాలంతా బండలాగా బరువుగా ఉండటం. తర్వాత పైన తొడ, కింద కాలు పిక్క, కండలన్నీ పట్టేసి లాగినట్టు ఉండటం. ఇవన్నీ మొదట్లో సిమ్టమ్స్. చివరికి వచ్చేసరికి, అంటే 4వ స్టేజ్కి వచ్చేసరికి కాళ్ళు వంకర వచ్చేస్తాయి. అంటే దొడ్డి కాళ్ళు అంటే, ఎందుకంటే లోపల వైపు అరుగుతుంది ఎక్కువగా జాయింట్, కాబట్టి జాయింట్ వంకర వచ్చేస్తుంది. పేషెంట్కి తెలిసిపోద్ది కాళ్ళు వంకర పోయినాయి సార్ అంటాడు. ఆ తర్వాత కుంటటం మొదలవుతుంది. కుంటారు అంటే దాని అర్థం లోపల గుజ్జు మొత్తం పోయి ఎముక రాసుకుంటున్నట్లు లెక్క. సో ఇవి సిమ్టమ్స్ ఆర్ డిసీజ్ గుణాలు.